తెలంగాణలో ప్రభుత్వం జనగణనకు సిద్ధమైంది. దశాబ్ద కాలం తర్వాత జరగాల్సిన జనగణన 2027 ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ను ఖరారు చేసింది. పాలసీ నిర్ణయాలు, రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ గణాంకాల సేకరణ కోసం అధికార యంత్రాంగం అంతా సిద్ధమైంది. ఇళ్ల జాబితా తయారీ నుండి ప్రజల వ్యక్తిగత వివరాల వరకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను ప్రకటించింది. తెలంగాణలో 2027 జనగణన ప్రక్రియలో భాగంగా తొలి విడతలో మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సర్వే నిర్వహించనున్నారు. ఈలోపు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశాన్ని కల్పించింది. అంటే ప్రజలు నేరుగా ఆన్లైన్లో తమ సమాచారాన్ని ముందుగానే నమోదు చేసుకోవచ్చు. సెన్సస్ చట్టం ప్రకారం అధికారులకు సరైన సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా గణన అధికారుల విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం జరిమానా, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఇళ్లపై నెంబర్లు వేయడానికి, వివరాలు సేకరించడానికి వచ్చే సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ డేటాను కోర్టుల్లో కూడా ఉపయోగించే అధికారం ఉండదు. కేవలం అభివృద్ధి పథకాల రూపకల్పన కోసమే ఈ సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక తెలంగాణలో అయితే జనగణనకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము జనగణన 2027 జనగణన కార్యక్రమాన్ని చేయాలని ఇప్పటికే ఒక దిశానిర్దేశం అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. అయితే అన్ని రాష్ట్రాల్లో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనగణన 2027 జనగణనకు సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము వివరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొట్టమొదటిసారిగా హౌస్ లిస్టింగ్ని అంటే జనగణన అంటే జనాభా లెక్కలు తీసే ముందు అసలు నివాస సదుపాయాలు ఎంతమందికి ఉన్నాయనే లెక్కలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. ఇందులో భాగంగానే హౌస్ లిస్టింగ్ ప్రక్రియని మొట్టమొదటిసారిగా చేపట్టాలి. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ నమోదుకు సంబంధించిన అంశాలు నేరుగా ప్రజలే తీసుకునే విధంగా ఒక యాప్ ద్వారా జనగణనకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక యాప్ ద్వారా నేరుగా వారి వివరాలను పొందుపరచుకోవచ్చు. దీంతో పాటు మే 11 నుంచి జూన్ 9 వరకు కూడా అధికారులందరూ కూడా వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి సర్వే చేస్తారు. మీ యొక్క నివాసాలు ఎంత నివాసాలు ఉన్నాయి, మీ డోర్ నెంబర్ ఎంత సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అధికారులు మే 11 నుంచి జూన్ 9 వరకు కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 26 నుంచి అంటే నేరుగా అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కూడా సెల్ఫ్గా ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వము కల్పించడం జరిగింది. ఇక ప్రజల వివరాలు మొత్తం కూడా ముందుగానే ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ జనగణనలో పూర్తిగా అంటే వచ్చేటటువంటి అధికారులకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. ఒకవేళ వచ్చినటువంటి అధికారులను ఆటంకం కలిగించినా, తప్పుడు సమాచారం అందించినా తమపై ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ అవసరమైతే జరిమానాలు కూడా వేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము విధి విధానాలు కూడా విడుదల చేయడం జరిగింది. దీంతోపాటు ఇచ్చినటువంటి వివరాలు మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రొడక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కోర్టులో న్యాయస్థానాలు కూడా దీన్ని ఉపయోగించడానికి వీలు ఉండకుండా అన్ని జాగ్రత్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కేవలం ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందేయడానికి మాత్రమే ఈ యొక్క హౌసింగ్ లిస్ట్ని జనగణన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం ఇచ్చింది. 2027 మొత్తం కూడా జనగణన కార్యక్రమం చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు అటు సర్క్యులర్ ఇష్యూ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మాత్రము జనగణన కంటే ముందే హౌస్ లిస్టింగ్ తయారు చేసి పూర్తిగా రిపోర్ట్ మొత్తం కూడా సిద్ధం చేస్తుంది. హౌస్ లిస్టింగ్ తర్వాత జనగణన 2027 జనగణన కూడా కార్యక్రమానికి
కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం. ఇందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాను మొత్తం కూడా అటు అధికారులు అంటే మే 12 నుంచి జూన్ 9 వరకు కూడా అధికారులు సేకరించి ఆ ప్రక్రియ మొత్తం కూడా కొద్దిగా గోప్యంగా వచ్చే అవకాశం ఉంది. అన్ని జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ శాఖ అధికారులకు ఇప్పటికే సర్క్యులర్ కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఇక ఈ ముందుగా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేరుగా తమ అప్లికేషన్స్ తమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసే విధంగా ప్రభుత్వం కూడా సౌకర్యం వెసులుబాటు కల్పించింది. కాబట్టి ఆన్లైన్లో చేసుకునేటువంటి వారు ఒకవేళ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఒక ప్లేస్లో విలేజ్లో ఉండేటువంటి వారు సిటీలో వచ్చి బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఆ విలేజ్లో సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా వారు ఆన్లైన్లో రెమ్యునరేషన్ చేసుకునేందుకు ప్రభుత్వము అవకాశం కూడా కల్పించింది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి, ఎక్కడ కూడా మిస్గైడ్ చేయొద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.